హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏబిఎస్ మ్యాథ్స్ ఈ క్లాసెస్. ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకునే ఆల్మోస్ట్ ఒక 17 క్వశ్చన్స్ అనేవి దే ఆల్ ఆర్ ఫ్రమ్ ద సిపిఓ 2019 క్వశ్చన్స్ అండి. సిపిఓ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ, ఎస్పెషలీ దట్ టు ఫ్రమ్ ద పర్సంటేజ్ టాపిక్ నుంచి. సో ఇవన్నీ ఒక దగ్గర కంపైల్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో ఒక 3% టాపిక్ అనేది కవర్ 3 సెషన్స్ అనేవి కవర్ చేశాను. అవన్నీ కూడా 2011 నుంచి 2019 వరకు సిజిఎల్ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్ అవి. ప్లస్ ఇంకా రిమైనింగ్ వేరే వేరే ఇన్స్టిట్యూట్ సోర్సెస్ నుంచి కూడా తీసుకున్నాను. ఓకే, ఇవి మాత్రం సిపిఓ 2019 నుంచి వచ్చిన క్వశ్చన్స్ అండి. ఇక్కడ చూడండి, ఫోటోగ్రాఫ్ అనే ఫోటోగ్రాఫ్ అనే వర్డ్ ఉంది. ఫోటో GRAPH. ఫోటోగ్రాఫ్ అనే వర్డ్లో స్పెల్ట్ విత్ ఎఫ్ ఇన్ అ ప్లేస్ ఆఫ్ పిహెచ్. అంటే పిహెచ్ ప్లేస్లో ఎఫ్ అని పెట్టి ఆడు ప్రొనౌన్స్ చేస్తున్నాడంట. అంటే ఇక్కడ పిహెచ్ అనేది దగ్గర ఎన్ని పిహెచ్లు అనేవి ఉన్నాయి? 2 కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ 2 కాంబినేషన్స్ అంటే 4 లెటర్స్. ఈ 4 లెటర్స్ ప్లేస్లో ఎన్ని లెటర్స్ వచ్చినాయి? 2 లెటర్సే వచ్చినాయి. అంటే 2 లెటర్స్ అనేవి డిక్రీజ్ అయిపోయినాయి. 2 లెటర్స్ డిక్రీజ్ అయినాయి అపాన్ హౌ మెనీ లెటర్స్? 3, 6, 10 లెటర్స్ మీద. అంటే ఎంత పర్సెంటేజ్ అండి? 20% కదా. సో దిస్ వాజ్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు? 8/100 పర్సెంటేజ్ సింబల్ తీసేస్తే అగైన్ ఇంకొక 100 ఇంటూ 8/1000, ఎందుకంటే 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కదా, ఇంటూ అగైన్ 100 ఎందుకంటే పర్సెంటేజ్ సింబల్ ఉంది కదా, ఇంటూ 8 అపాన్ టోటల్ అపాన్ 1/9. 1/9 కదా. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2, 2, 4, 7, 9. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? పైదాన్నేమో 2 క్యూబ్ కింద రాయొచ్చు. 8 క్యూబ్ కదా, సో హోల్ పవర్ ఆఫ్ క్యూబ్ బై 9 కదా ఉన్నాయి కింద 9 జీరోస్, అంటే 10 క్యూబ్ హోల్ క్యూబ్ కింద రాయొచ్చా లేదా? సో ఓవరాల్గా ఏం రాయొచ్చు? 2/10 హోల్ పవర్ ఆఫ్ 9 కింద రాసుకుంటే ఆడిచ్చిన పవర్లో ఎంత ఉంది? 1/9 ఉంది. ఈ 1/9కి 9కి పోతుంది. సో అంటే నథింగ్ బట్ ఏం మిగిలింది? 2/10. 2/10 అనేది ఏంటి ఆన్సర్? ఏంటి? 0.2 ఇస్ ద ఆన్సర్. మంత్లీ శాలరీ ఆఫ్ పర్సన్ ఇస్ 50K. 50K అనేది వాడి శాలరీ అయితే వాడు దేని మీద స్పెండ్ చేస్తున్నాడు? 3 హెడ్స్ అనమాట. ఏంటేంటి? పర్సనల్ అండ్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ దాని మీద స్పెండ్ చేస్తున్నాడు, ట్యాక్సెస్ మీద స్పెండ్ చేస్తున్నాడు, అండ్ ఫిలాంథ్రపీ అంటే హ్యుమానిటేరియన్ దీంట్లో సేవకు అనేసి కొంత అమౌంట్ అనేది స్పెండ్ చేస్తున్నాడు. రెస్ట్ ఏమో సేవింగ్స్ కింద, అంతే కదా. అయితే ఏంటి, ఇప్పుడు సపోజ్ 100 అనేది ఇన్కమ్ అని అనుకుంటే అయితే ఈ వాజ్ ఎక్స్పెన్సెస్ అనేది 50% ఆఫ్ ద ఇన్కమ్, అంటే 50 రూపీసే కదా ఇటు స్పెండ్ చేస్తున్నాడు. టీ వాజ్ 20% ఆఫ్ 20% అంటే ఎంత వస్తుంది దీంట్లో? 10 రూపీసే కదా. ఈలో 10% 20%, సో 10 రూపీస్ వస్తుంది. అండ్ పి పి వాజ్ 15% ఆఫ్ టీ. 15% అని అంటే ఎంత వస్తుంది? 1.5. 10లో 15% అంటే 1.5. అయితే ఇక్కడ ఏంటంటే శాలరీ ఏమో ఎంత ఇంక్రీజ్ అయింది? 40% ఇంక్రీజ్ అయింది, అంటే 140. నార్మల్గా కేస్ 1లో సేవింగ్స్ అనేది ఎంత అండి? ఇక్కడేమో 61.5 అనేది ఖర్చు అయిపోయింది 100 రూపీస్లో, అంటే 38.5 కదా సేవింగ్స్. ఇక్కడేమో ఇన్కమ్ ఏమో 40% పెరిగింది, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 140 రూపీస్ ఈజ్ ద ఇన్కమ్. శాలరీ ఇక్కడ ఏమన్నాడు? శాలరీ గాట్ రైజ్డ్ బై 40%. హీ మెయింటైన్డ్ ద పర్సంటేజ్ లెవెల్ ఆఫ్ అంటే పర్సంటేజ్ లెవెల్ని మెయింటైన్ చేశాడు, నాట్ 50 రూపీస్. అంటే 50% కదా ముందు కేసులో, సో ఇక్కడ కూడా 50% వాల్యూ ఎంత అవుతుంది? 70 కదా. అక్కడ ఎక్స్పెన్సెస్ని మెయింటైన్ చేయట్లేదు, ఎక్స్పెన్స్ లేక పర్సంటేజ్ రేట్ని మెయింటైన్ చేస్తున్నాడు. సో అందుకే ఇది 70 రూపీస్ అయింది. దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కండిషన్. టీ బికమ్స్ అ 30% ఆఫ్ 30% ఆఫ్ అంటే ఎంత వస్తుంది? 21 రూపీసే కదా. ఇందులో 30%.
21 రూపీస్ అయింది. అండ్ ద పీ బికమ్స్ 20% ఆఫ్ టీ. ఇక చూడండి, 20% ఆఫ్ టీ అంటే ఎంత వస్తుంది? 4.2 కదా, ఇందులో 20% అంటే 4.2, అంతే కదా. సో ఇప్పుడు టోటల్గా ఇప్పుడు వీటి తాలూకు ఖర్చు ఎంత అవుతుంది? 91 4.2 అంటే 95.2. అంటే ఇక్కడ సేవింగ్స్ ఎంత అవుతాయి? ఇక్కడ ఒక 4.8ను అదొక 40ని 44.8, అంతే కదా. అప్పుడు ఏమన్నాడు చూడండి, వాట్ పర్సెంట్ is the new savings more or less than the earlier savings? అంటే ఎర్లియర్ సేవింగ్స్తో కంపేర్ చేయాలి. 38.5 అంటే ఎంత పెరిగింది? ఇది ఒక 1.5ను, ఇక్కడ ఒక 4.8ను, అంటే 5 6.3 ఆర్ నాట్, అంతే కదా, ఇంటూ 100. అంటే డెఫినెట్గా పెరిగింది కనుక డెఫినెట్గా లెస్ అనే ఆప్షనే లేదు. ఇప్పుడు చూడండి, మోర్ అనే ఆప్షన్స్లో 2 ఆప్షన్సే ఉన్నాయి. ఇప్పుడు 38.5లో 10% వాల్యూ ఎంత అండి? 3.85 కదా. 3.85 కన్నా 6.3 అనేది ఎక్కువే కదా. సో అంటే 8.2 అనే ఆప్షనే లేదు. సో ఫైనల్గా 16.4 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఆ ఆప్షన్స్ని చెక్ చేసుకుంటూ వెళ్ళండి, ఈజీగా అయిపోద్ది. 38.5లో 10% వాల్యూ ఎంత? 3.85. 3.85 కన్నా ఇది ఎక్కువ ఉంది. సో 8.2 మోర్ అనే ఆప్షన్ పోయింది. సో ఇంకొక మిగిలింది ఆప్షన్ డి. ప్రైస్ ఆఫ్ ద షుగర్ ఇంక్రీజ్డ్ బై 28%. దీనికి ఏం చెప్పాను? ఏబిఎస్ రూల్ ప్రకారంగా ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఏదైనా కాన్స్టెంట్ కానీ ఎక్స్పెండిచర్ కానీ ఏదైనా. ఇక్కడ ఏమవుతుంది? ప్రైస్ పెరుగుతుంది అంటే ప్రైస్ కన్జప్షన్ పర్ మంత్ సచ్ దట్ రెడ్యూస్ అవుతుంది అని అంటే ప్రైస్ ఇంటూ కన్జప్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచరే కదా మనకు ఫార్ములా. ప్రైస్ ఎంత పెరిగింది? 28%. 28% ఫ్రాక్షన్స్లో ఎంత అవుతుంది? +7/25 కదా. అంటే 32/25 కదా. ఇంటూ ఇప్పుడు ఏమవుతుంది? కన్జప్షన్ అనేది రెడ్యూస్ చేశారు, అది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి కనుక ఎక్స్ ఇంటూ వై అని అనుకోండి. ఎక్స్పెండిచర్ అనేది 12% మోర్ దాన్ ద ఎర్లియర్ అని అన్నాడు. 12% వాల్యూ ఎంత అవుతుంది అండి? 3/25 కాదా ప్లస్. సో 28/25. ఏమ రైట్ ఆర్ నాట్? సో ఈ 25కి పోయింది. 4/8 ఆర్ 4/7 ఆర్ అంటే ఎక్స్ బై వాల్యూ ఎంత వస్తుంది? ఎక్స్ బై వై వాల్యూ ఎంత వస్తుంది? 7/8 కదా. సో అప్పుడు ఎంత తగ్గింది? -1 పార్టే కదా తగ్గింది. ఇప్పుడు డినామినేటర్తో కదా కంపేర్ చేయాలి కదా. అప్పుడు ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఫ్యామిలీ కన్జ్యూమ్ 18.4 kg షుగర్. అంటే ప్రీవియస్ కేసులో 18.4 kg ప్రీవియస్గా కన్జ్యూమ్ చేశాడు. న్యూ కన్జంప్షన్ అంటే 7 పార్ట్స్ ఎంత? సో డెఫినెట్గా ఇది 7 మల్టిపుల్ ఉంటుంది, అలాగైనా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 8 2 టైమ్స్ 16, 24 అంటే 3. 2.3 ఇంటూ 7 అంటే యూనిట్ డిజిట్ అనేది 1 రావాలి. ఉన్న ఆప్షన్ ఒకటే, ఇంటూ 7 కదా చేయాలి. న్యూ కన్జంప్షన్ అంటే 7 పార్ట్స్ కదా, న్యూ కన్జంప్షన్ తాలూకా పార్ట్స్. ఏస్ ఇన్కమ్ ఈజ్ 40% ఆఫ్ బీస్ ఇన్కమ్. అంటే ఏ ఇది బి కదా. 40% అని అంటే ఇది 2, ఇది 5 కదా అవుతుంది. 40% వాల్యూ ఎంత? 2/5 కదా. బీస్ ఇన్కమ్ ఈజ్ 24% మోర్ దాన్ సి అని అన్నాడు. అంటే బి 24% అంటే 4 ఆరుల 25 కదా. అవునా కదా? దాన్ సి బై వాట్ పర్సెంటేజ్ సి ఇన్కమ్ మోర్ దాన్ ఏ అని అన్నాడు. 24% మోర్. బీస్ ఇన్కమ్ ఎంత? 5 ఈజ్ ఈక్వల్స్ టు 24% అని అంటే ఎంత వస్తుంది? సో 31/25. 31/25 కదా. దెన్ వాట్ పర్సెంటేజ్ సి ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ ఏ ఇన్కమ్ అని అన్నాడు. ఇప్పుడు బై వచ్చింది కనుక మొత్తం అంతటి చేత 25 చేత మల్టిప్లై చేసేస్తే ఎంత వస్తుంది? వెయిట్. అంతే కదా. ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి ఒకసారి. సేమ్ కేసులో ఎంత అవుతుంది? మోర్ దాన్ ఏస్ ఇన్కమ్ అని అన్నాడు కదా.
దాన్ ఏసీ ఇన్కమ్ అని అంటే ఎంత అవుతుంది? ఇప్పుడు దీన్ని అదర్వైజ్ ఎలాగైనా చేయొచ్చు. లేదు అని అంటే దీన్ని ఇంటూ 25 31 చేత కదా మల్టిప్లై చేయాలి. అంటే సారీ 31/25 అంటే 25 కదా. అప్పుడు దీన్ని లేదంటే 31 25 కింద రాసుకోండి. ఇప్పుడు సి వాల్యూ సికిని బికి రేషియో ఎంత వస్తుంది? 25:31 కదా. సో అప్పుడు ఫైనల్ రేషియో ఎంత అవుతుంది? 62 155 125 అంతే కదా. అప్పుడు ఏమన్నాడు? దాన్ ఏసీ ఇన్కమ్ అని అన్నాడు అంటే డెఫినెట్గా ఏతో కంపేర్ చేయాలి. ఏతో దేన్ని కంపేర్ చేయాలి? సితో కంపేర్ చేయాలి. ఎంత ఎక్కువ ఉంది? 63 పార్ట్స్ ఎక్కువ ఉంది అంటే 63/62 అంతే కదా. ఇప్పుడు దీని పర్సంటేజ్ ఎంత అవుతుంది? డెఫినెట్గా 100 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఉన్న ఆప్షన్స్లో 2 పోయినాయి. 104 కానీ 101 కానీ అవ్వాలి. అప్పుడు ఇది ఎంత అవుతుంది చూడండి. దీన్ని నేను ఎలా రాస్తానంటే 62 + 1/62 ఇంటూ 100 అంతే కదా. ఇప్పుడు ఖచ్చితంగా 61 టైం 1 టైమే కదా పోవాలి. అంతే కదా. 100/62 ఇస్ నథింగ్ బట్ 1 టైమే కదా పోవాలి. 4 టైమ్స్ అనే ఛాన్సే లేదు. సో ఆప్షన్ ఏ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి 60% ఆఫ్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 45% ఆఫ్ x ప్లస్ వై. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 60%/45% ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ వై బై x మైనస్ వై. ఇలా నేను ఎందుకు తెచ్చుకుంటానంటే కాంపోనెంట్ డివిడెండ్ ప్రకారంగా డైరెక్ట్గా నేను ఏ రాయొచ్చు? ఇదేమో 4 టైమ్స్ 15 చేత పోతే 4/3 టైమ్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై. అప్పుడు దీన్ని కాంపోనెంట్ డివిడెండ్ చేస్తే ఏమొస్తుంది అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ ఒకసారి కలిపి సబ్స్ట్రాక్ట్ చేయండి. 1 టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై వై అంతే కదా. కాంపోనెంట్ డివిడెండ్లో డైరెక్ట్గా మీకు ఇక్కడే కొట్టేయచ్చు. ఈ స్టెప్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను కానీ ఇది ఈజ్ ఈక్వల్స్ టు 4/3 కదా. 4/3 అంటే డెఫినెట్గా 7/1 వస్తుంది. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ 7/1 అనేది వచ్చేస్తుంది. కాంపోనెంట్ డివిడెండ్ అంటే ఈజ్ నథింగ్ బట్ న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకసారి యాడ్ చేయాలి, కిందేమో సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఆ రకంగా చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు అని అంటే y వాల్యూ ఎంత? y వాల్యూ 1, k పర్సెంటేజ్ ఆఫ్ x వాల్యూ ఎంత అండి? 7 కదా. సో k వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? ఈ పర్సెంటేజ్ సింబల్ని 7కి అటాచ్ చేసేయండి. సో ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 1/7% k ఈజ్ ఈక్వల్స్ టు అంతే కదా. అప్పుడు ఏం అడిగాడు? 21% ఆఫ్ k. 21% ఆఫ్ అంటే ఇంటూ కదా. కే వాల్యూ ఎంత? 1/7% ఆర్ నాట్? ఈ పర్సెంటేజ్ సింబల్కి ఈ పర్సెంటేజ్ సింబల్కి 7 1s ఆర్ 7 3s ఆర్. సో ఫైనల్లీ ఆన్సర్ ఇస్ 3. ఏ ఈక్వల్స్ టు 40% లెస్ దాన్ బి అని అన్నాడు. అంటే ఏ ఈస్ టు బి ఎంత అవుతుంది? 40% లెస్ అంటే -2/5 కదా. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అయితే బి ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. సి ఈజ్ 40% ఆఫ్ ద సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి అని అన్నాడు. 40% ఆఫ్ సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి. 40% అంటే 4/10 అలా రాసుకోండి. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? 8 కదా. అప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు 40% ఆఫ్ ఏ ప్లస్ బి సరిపోయింది కదా. సో అప్పుడు సి వాల్యూ ఎంత వస్తుంది? 3.2 కదా. డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి క్వశ్చన్లో అడిగింది. ఏ అండ్ బిలో డిఫరెన్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ సి అంటే 2ని 3.2తో కంపేర్ చేయాలి ఇంటూ 100 అంతే కదా. ఇప్పుడు ఇదంతా ఖచ్చితంగా ఇది 1.6 50% వాల్యూ ఎంత? 1.6 1.6 కన్నా వస్తుంది. అదర్వైజ్ మీకు ఇంకా ఇబ్బంది అని అనుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు? 1.6 అంటే 10/16 1/16 వాల్యూ ఏమో ఎంత వస్తుంది? 6.25 కదా. దాన్ని ఇంటూ 10 చేసేయండి. 62.5. 1/16 వాల్యూ ఎంత? 16.16 సారీ 6.96 4/16 అంటే 1/4 కనుక 6.25 ఇస్ 1/16 వాల్యూ. దాన్ని ఇంటూ 10 టైమ్స్ చేయాలి కనుక 62.5 ఇస్ ద ఆన్సర్.
ఓకే. క్వశ్చన్ చదవండి ఒకసారి. టెస్ట్‌లో 140 క్వెషన్స్ ఉన్నాయంట. క్యాండిడేట్ కరెక్ట్‌లీ ఆన్సర్డ్ 70% ఆఫ్ ఫస్ట్ 80 క్వెషన్స్. 80 క్వెషన్స్‌ని 70% కరెక్ట్‌గా చేశాడంట. అయితే రిమైనింగ్ ఎన్ని క్వెషన్స్ 60%ఏ కదా! సారీ 60 క్వెషన్సే కదా! దీన్ని ఎంత పర్సెంటేజ్‌తో చేస్తే ఓవరాల్‌గా 60% ఆఫ్ ద టెస్ట్ అని అన్నాడు. అంటే ఓవరాల్‌గా ఆడికొచ్చిన పర్సెంటేజ్ ఎంత 60%. 80 క్వెషన్‌లో 70% కరెక్ట్ చేశాడు. అంటే దీన్ని ఎలిగేషన్‌లో చెయ్యొచ్చా లేదా? ఇది సపోజ్ సమ్ ఎక్స్ అని అనుకోండి. ఈ కింద రేషియో ఏమొస్తది? ఈ 70% వాల్యూ అంటే ఏంటి? మనం అటెంప్ట్ చేసిన క్వెషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్. అంతే కదా! అంటే డినామినేటర్‌లో వచ్చిన వాల్యూయే ఇక్కడ ఈ రేషియో కింద వస్తది. డినామినేటర్‌లో ఏమొస్తుంది? టోటల్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ అటెంప్టెడ్. దీని రేషియో ఎంతవుతది? 80:60 కదా! ఎంతవుతది? 4 టైమ్స్ సో 23 టైమ్స్ 4:3 వస్తుంది. 4:3 ఈస్ ద రేషియో. అంటే ఇట్టా చేసుకుంటే ఇది ఎంత రావాలి వాల్యూ? 10 పార్ట్స్ రావాలి. 10% వాల్యూ 3 పార్ట్స్ కింద. అయితే ఇక్కడ ఎంత రావాలి? ఇప్పుడు 3 పార్ట్స్ వాల్యూ 10 కదా! అయితే ఇప్పుడు 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతది? 40/3 కదా! 40/3 వాల్యూ ఎంత? 13 అండ్ 1/3 కదా! 13 అండ్ 1/3ని 60లోంచి తీసేయాలి. అంటే డెఫినెట్‌గా వచ్చిన ఆన్సర్ అనేది 2/3లో ఉంటది. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? 60లో నుంచి 13 అండ్ 1/3 తీసేయాలి. అంటే డెఫినెట్‌గా ఆన్సర్ అనేది 2/3లో వస్తది. ఫ్రాక్షన్‌లో ఉన్న ఆప్షన్ ఏంటి? ఇదొక్కటే. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 48% మోర్ దాన్ బి అని అన్నాడు. ఓకే. సి ఈజ్ 60% లెస్ దాన్ సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి అని అన్నాడు. ఓకే. ఏ, బి, సి కదా! ఏ ఈజ్ 48% మోర్ దాన్ బి అని అంటే ఎంత వస్తుంది? 12 టైమ్స్ 25 టైమ్స్ అంతే కదా! మోర్ దెన్ అని అన్నాడు కనుక ఇది 25 అయితే ఇదేమో 37 కదా! 4 12 టైమ్స్ 4 25 టైమ్స్. బి అండ్ సి ఈజ్ 60% లెస్ దెన్ సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి. 60% లెస్ అంటే 40% కదా! 40% అని అంటే 2/5 టైమ్సే కదా! 2/5 టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎంత వస్తుంది? సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఎంత? ఎంత? 50 62 62 కదా! సో దెన్ ఏ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ సి అని అన్నాడు. సో ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? 124/5 కదా! ఈ బై 5ని ఇంటూ మల్టిప్లై చేసేయండి. అప్పుడు ఓవరాల్గా రేషియో ఎంత వస్తుంది? 150ని 35 కనుక 185. సో ఇదేమో 125, ఇదేమో 124. దెన్ ఏ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ సి అని అన్నాడు కనుక 124 కిందనేస్తాము. ఇక్కడి నుంచి ఎంత ఎక్కువ ఉంది? ఇది 61 అంతే కదా! 61. ఓకే. ఇప్పుడు ఈ 124లో హాఫ్ ఎంత అండి? 124లో ఇదే కదా ఎంత పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. 124లో హాఫ్ ఎంత? అంటే 62. హాఫ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 50%. 50% వాల్యూ 62 అంటే డెఫినెట్గా 50% కన్నా తక్కువ రావాలి. దిస్ ఆప్షన్ క్లోజ్డ్, దిస్ ఆప్షన్ క్లోజ్డ్. ఇంకా రిమైనింగ్ అనేది 2 ఉన్నది అంతే కదా! ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకేంటి చూడండి. 50% వాల్యూ 62 అంటే ఇంకా మనకి 1 తగ్గించాలి. ఎందుకంటే మనకు కావాల్సింది 61 కనుక. అంటే 1 తగ్గించాలి. ఇప్పుడు 1% వాల్యూ 1.24 కదా! 124లో అంతే కదా! ఆ 1%ని తీసేస్తే ఎంతొస్తదండి? 62లోంచి 1.84 తీసేస్తే అంటే 1%ని కూడా తీసేయకూడదు. అంటే 0.1% 124. దీన్ని 8 టైమ్స్ చేస్తే 12 96 అని అంటే 0.96 ఎంతో వస్తది.
అంటే 0.8 తీసేయాలి. ఇప్పుడు 0.1% వాల్యూ పాయింట్ 0.124. మీకు అబ్జర్వ్ క్లియర్లీ, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తేనే నేను చెప్పేది ఏంటో అర్థమవుతుంది. ఇందులో 50% వాల్యూ 62, అంటే 62 కన్నా మనకు కావాల్సిన వాల్యూ 61 కనుక అంతే తక్కువ ఉంది. సో డెఫినెట్గా ఆన్సర్ అనేది 50% కన్నా తక్కువ ఉంటుంది కదా. సో 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయినాయి. ఇందులో నేను 124లో .1% వాల్యూ ఎంత అవుతుంది? 0.124. దీన్ని 8 టైమ్స్ మల్టిప్లై చేస్తా. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? అంటే 96 పాయింట్ సంథింగ్ ఎంతో వస్తుంది, 0.96 కదా. అంటే 0.8 వాల్యూ 9.96, అంటే ఇది 1కు తక్కువ దగ్గరగా ఉన్నది. అంటే 50లోంచి 50లో నుంచి 0.8% తీసేస్తే నియర్లీ 49.2 కదా ఆన్సర్. ఇక్కడి నుంచి ఇక్కడికి నేను పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. నార్మల్గా అయితే మీకు ఓపిక ఉంటే ఇలా కొట్టేయచ్చు, 25 టైమ్స్, ఇదేమో 31 టైమ్స్ అని కొట్టుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ అప్రాక్సిమేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, యూజ్ అవుతుంది కూడా. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇన్ ద టౌన్ 70. మేల్స్ ప్లస్ ఫీమేల్స్ అనేవాళ్ళు 70K ఉన్నారంట. అయితే మేల్స్ అనేవాళ్ళు 4% పెరిగారు, అంతేనా? మేల్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6%, అండ్ ద ఫీమేల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 4%. పెరగడం వల్ల ఓవరాల్గా ఎంత పెరిగిందట? 73,520 పెరిగిందంట. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే అండి 3520, అంతే కదా. ఈ పర్సంటేజ్ క్వశ్చన్స్ని మనం ఎలిగేషన్స్లో చేసుకోవచ్చు. ఇలాంటివి ఎప్పుడైనా మేల్స్ ఫీమేల్స్ పెరిగి టోటల్గా పెరిగారు అని అనుకోండి, ఇలాంటప్పుడు ఓవరాల్గా మేల్స్ 6% అపాన్ 70K మీద పెరిగితే ఎంత వస్తారు? 42,000 కాదా, 4200 కాదా? అంటే టోటల్గా మేల్సే పెరిగారు దేని మీద? 70K మీద అని అనుకుంటే ఈ 6% అపాన్ 70K ఎంత అవుతుంది? 4200 కదా. అదే కానీ ఫీమేల్స్ ఒక్కలే పెరిగారు అని అనుకోండి, దేని మీద? 70K మీద. అప్పుడు ఎంత వస్తుంది? 2800. ఈ ఇన్ బిట్వీన్ వాల్యూ అంటే మనకు రెగ్యులర్గా వచ్చిన, అంటే ఆవిడ క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారంగా ఎంత పెరిగారు? 3520 కాదా. సో అప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఇదొక 200, అదొక 720, టోటల్ 520, అంటే 720 అవుతుంది. సో ఇదొక ఎంత వస్తుంది? ఇదొక 200ను 480, అంటే 680. ఇదే కదా రేషియో. మేల్స్, ఇది మేల్స్ పెరుగుతున్నారు, ఇది ఫీమేల్స్ పెరుగుతున్నారు కనుక ఈ రెండింటికి రేషియో ఎంత వస్తుంది? 12, 18, అంటే 17 టైమ్స్. అంటే మేల్స్ ఫీమేల్స్ రేషియో అనేది 18:17 కనుక దీన్ని ఈ రెండు, ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏం అడిగాడు చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ ద మేల్స్ అండ్ ఫీమేల్స్, డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 1 పార్ట్ ఉంది. టోటల్ పార్ట్స్ ఎన్ని? 18 + 17, అంటే 35 పార్ట్సే కాదా. ఇంటూ 70K, 35 1s are 35 2s are, అంటే 2K ఆన్సర్. ఓకే. In a school, 60% of the నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ బాయ్స్ అండ్ రెస్ట్ ఆర్ గర్ల్స్ అని అన్నాడు, అంతే కదా. అంటే 100 తీసుకోండి, మేల్స్ బాయ్స్ గర్ల్స్ కదా, బాయ్స్ గర్ల్స్ 60% బాయ్స్, రెస్ట్ ఆఫ్ ద గర్ల్స్ అంటే 40% అంటే అపాన్ 100 కనుక 40. 20% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద బాయ్స్ ఫెయిల్డ్ అని అన్నాడు. ఇచ్చిన కండిషన్లో ఫెయిల్డ్ గురించి ఇచ్చాడు, కానీ క్వశ్చన్లో ఏమడిగాడు? పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ అని అడిగాడు. అంటే పాస్డ్ గురించి అడిగాడు కనుక మనం పాస్డ్ ఒక్కదాన్నే క్యాలిక్యులేట్ చేయండి. పాస్ ఎంత అవుతుంది? 80% ఆఫ్ ద బాయ్స్ ఏమో ఫెయిల్ పాస్ అయినట్టే కదా. అంటే 80% అంటే ఎంత వస్తుంది? 48 కదా. గర్ల్స్ ఏమో ఎంత పాస్ అయ్యారు? 65%. డైరెక్ట్గా ఇక్కడ పాస్ అయిన వాళ్ళే ఇచ్చాడు. 65% అంటే ఎంత వస్తుంది? 65%, 60% వాల్యూ 24, దానికి ఒక 2 యాడ్ చేస్తే 26. సో ఈ రెండిట్లు కలిపితే ఎంత వస్తుంది? 74. 74 అపాన్ ఈజ్ నథింగ్, 74 అపాన్ 100 అంటే 75% కదా. సో అది ఇది 33 అండ్ 1/3 చూసుకోండి.
ఇప్పుడు చూడండి అడిగాడు 66 అండ్ 2/3% వాల్యూ ఎంత అవుతుంది మనకి ఫ్రాక్షన్లో మార్చుకుంటే ఇది 2/3 కదా. 2/3 ఇంటూ 75% అంటే 3/4 కదా. 1/8 ఆఫ్ సర్టైన్ నంబర్ ఇజ్ ఈక్వల్స్ టు 179 అంతే కదా. ఇప్పుడు ఏం అడిగాడు మనకి క్వశ్చన్లో 33 అండ్ 1/3 అంటే 1/3 ఇంటూ 3/4 ఆఫ్ నెంబర్ అంటే ఇది అడిగాడు. ఇది పోగా ఏమడుతుంది ఫైనల్గా 1/4 ఆఫ్ ఎక్స్ అని అడిగాడు. 1/4 ఆఫ్ ఎక్స్ కనుక నేనేం చేస్తాను చూడండి. 2 1s are 2 4s are అంతే కదా. 3 1s are 3కి పోయింది. ఇక్కడ 1/4నే వదిలేయాలి. ఇంకొక ఎక్స్ట్రా 4 ఉన్నది కదా. సో x/4 ఈజ్ ఈక్వల్స్ టు ఇంకొక 4 అనేది అంటే 179 ఇంటూ 4కి అయిపోతుందా లేదా. ఇక్కడ డినామినేటర్లో 2 4s ఉన్నాయి. మనకు కావాల్సింది ఒక 4ఏ కనుక ఆ ఒక 4ని వదిలేసి మిగతా 4ని అటు పక్క మల్టిప్లై చేసేస్తాం. యూనిట్ డిజిట్ ఎంత అండి 6 వస్తుంది ఆన్సర్. 6 పాయింట్స్లో వచ్చే ఛాన్సే లేదు. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. సో ఏ ఈజ్ 40% మోర్ దాన్ బి అంటే ఏ ఈజ్ టు బి. మోర్ దాన్ అని అన్నాడు కనుక బి అనేది 5 అయితే ఇది 7 అవుతుందా లేదా. 40% వాల్యూ ఎంత 2/5 కాదా ప్లస్ 2/5. ఓకే దెన్ సి బి ఈజ్ 60% లెస్ దాన్ సి. 60% లెస్ అంటే -3/5 కదా. బి ఈజ్ ఈక్వల్స్ టు అంటే సి వాల్యూ ఎంత అవుతుంది. సి వాల్యూ ఇదేమో 2 అయితే ఇది 5 అవుతుంది అంతే కదా. బి ఈ 60% లెస్ దాన్ సి అని అన్నాడు కనుక సరిపోయింది. ఓకే ఓకే సి ఈజ్ 60% మోర్ దాన్ డి అని అన్నాడు. ఓకే ఇప్పుడు చూడండి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది 14 10 25. సి వాల్యూ సి వరకు ఇక్కడ వరకు వచ్చింది. డి వాల్యూ ఉంచండి అలాగా. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. ఇఫ్ సి ఈజ్ అంటే 25 ఈజ్ ఈక్వల్స్ టు 60% మోర్. 60% మోర్ అంటే ప్లస్ 3/5 అంటే 8/5 కదా ఆఫ్ డి. సో డి వాల్యూ ఎంత వస్తుంది 125/8 కదా. అవునా కదా. సో అప్పుడు 8 చేత మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది. ఇదేమో 80ని 32 అంటే 112. ఇదేమో 80 ఇదేమో 200. డి వాల్యూ ఏమో 125. ఇప్పుడు కండిషన్స్ చెక్ చేయండి. డి అంటే ఇది 10% మోర్ దాన్ ఏ అని అన్నాడు. అసలు ఏ కన్నా అసలు అది ఎక్కువ ఉందేంటి లేదే లేదు. సో ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. ఆప్షన్ బి ఏ ఈజ్ 54% లెస్ దాన్ సి అన్నాడు. సి కన్నా తక్కువ ఉంది అంట 54% అంట. ఓకే 50% వాల్యూ 100. అసలు 54% ఇంకా తక్కువ ఇంకా ఎక్కువ వెళ్ళిపోద్ది కదా. సో అది కూడా రాంగ్. బి ఈజ్ 36% లెస్ దాన్ డి. బి అంటే ఏది ఇది దాన్ డి అని అన్నాడు కనుక ఈ రెండింటికి కంపేర్ చేయాలి. ఎంత 45 తక్కువ ఉంది అవునా కదా. 45/125 ఇంటూ 100. ఇప్పుడు దీన్ని 40 కింద దీన్ని 120 కింద తీసుకుంటే అంటే 1/3 అవుతుంది. 1/3 అంటే 33% సంథింగ్. సో దిస్ వన్ ఇస్ ద ఆన్సర్. సి ఈజ్ 60% మోర్ దాన్ బి అని అన్నాడు. దాన్ 60% అంటే 48 ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఆప్షన్స్ డి కూడా రాంగ్ అయిపోద్ది. ఓకే ఇన్ ఏ అసైన్మెంట్ 2000 ఎంప్లాయీస్ ఉన్నారంట. అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ డిక్రీజ్డ్ బై 15% డిక్రీజ్ అయ్యారంట. అండ్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అగైన్ డిక్రీజెస్ బై 10%. 10% డిక్రీజ్ అయ్యారు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద to complete the assignment the number of employees were increased by 10% at the end of third year. థర్డ్ ఇయర్ రెండింటికి ఇంకొక 10% ఇంక్రీజ్ అయ్యారు. సో వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద ఫోర్త్ ఇయర్ అడిగాడు. ఫోర్త్ ఇయర్లో ఎంతమంది పర్సెంటేజ్ వర్క్ చేస్తున్నారని. ఫైనల్గా ఎంత తగ్గుతారా పెరుగుతారా ఎందులో ఫైనల్గా వచ్చిన ఆప్షన్స్ ఏంటి
అన్ని 2000 కన్నా తక్కువ ఉన్నాయి అంటే డెఫినెట్గా తగ్గుతున్నారే. దీనికి ఎఫెక్టివ్ రేట్ కట్టండి. ఎఫెక్టివ్ రేట్ ఎంత అవుతుంది రెండిట్లకిని? -25ను +1.5 అంటే 23.5 ఈ రెండిట్లకి ఎఫెక్టివ్ రేట్. ఎఫెక్టివ్ రేట్ ఎలా కట్టాలో చెప్పాను కదా ఆల్రెడీ. x+y ఇంటూ x/y/100. దీనికి ఇటు 10కి కట్టండి. ఇప్పుడు ఇది మైనస్ కదా, ఇదేమో ప్లస్. సో ఈ రెండిట్లకి కడితే ఎంత వస్తుంది స్టార్టింగ్? ఈ రెండిట్లకి కలిపితే -13.5 అగైన్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, 235/100 అంటే 2.35 అంతే కదా. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది ఓవరాల్గా? 15.85. ఇది డిక్రీజ్ అవుతున్నారు అంతే కదా. 15.85 అని అంటే నియర్లీ 16 వేసుకోండి, అంటే 16 తగ్గిపోయారు అనుకోండి, 16% తగ్గిపోయారు. 16% ఇంటూ 2000 వేయండి అంటే ఎంత వస్తుంది? 32 నియర్లీ, అంటే 320 ఎంతో తగ్గుతున్నారు అంతే కదా. 320 తగ్గిస్తే ఇప్పుడు 2000 నుండి 320 తీసేస్తే ఎంత వస్తుందండి? నియర్లీ 1680 కాదా. కానీ 1680 కన్నా కొద్దిగా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మనం అప్రాక్సిమేషన్లో 16%గా ఇస్తాం. సో ఉన్న ఆప్షన్ ప్రకారంగా ఇది ఒకటే. ఓకే, అప్రాక్సిమేషన్. ఈ చూడండి క్యాలిక్యులేషన్స్ అనేవి ఎలా చేయాలో మీరు ఒకసారి నేను చెప్తున్న ఆప్షన్స్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నేనేం చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ 75% లెస్ దాన్ బి అంటే ఏ బి లెస్ అని అన్నాడు కనుక ఇదేమో 1 పార్ట్ అవుతుంది, బి అనేది 4 పార్ట్స్ అవుతుంది. సి ఈజ్ 75% ఆఫ్ సి ఈజ్ 75% అంటే 3/4 ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ అండ్ బికి డిఫరెన్స్ ఎంత? ఇంటూ 3 పార్ట్సే కదా, అంటే ఎంత వస్తుంది? ఇది 9/4 కదా. 9/4 వాల్యూ ఎంత అండి? 2.25 కదా. లేదంటే 4 చేత మల్టిప్లై చేసేసినా అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చూడండి, సి ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ ఏ అని అన్నాడు. అంటే ఏకిని సికి కంపేర్ చేయాలి. ఎంత ఎక్కువ ఉంది? +1.25 కదా, అపాన్ 1. ఏ అన్నాడు కనుక ఏతో కంపేర్ చేయాలి ఇంటూ 100. సో 125% ఇస్ ద ఆన్సర్. Difference between 38% and 22% of a number డిఫరెన్స్ అని అన్నాడు. ఎంతో మామూలుగా పర్సంటేజ్లో చూసుకుంటే ఎంత వస్తుంది? 16% వాల్యూ 30-100 అంతే కదా. 30-100 అయితే 15.5%. 15 and 1/2 is nothing but 15.5% వాల్యూ ఎంత అవుతుంది? అంటే డెఫినెట్గా 30-100 కన్నా తక్కువ ఉండాలి. సో ఆప్షన్ బి ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు 1% వాల్యూ ఇక్కడ ఎంత అండి? 1% వాల్యూ 200 కాదా. సో ఇంటూ 15 చేసేస్తే ఎంత? 3000. 3000 కన్నా కొద్దిగా ఎక్కువ ఉండాలి. సో ఈ ఆప్షన్ పోయింది, ఈ ఆప్షన్ పోయింది, ఉన్న ఆప్షన్ ఇది. ఓకే, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ సిపిఓ 2019 అండి. సో ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఈ క్వశ్చన్స్లో మీరు ప్రాక్టీస్ చేస్తే ఏపీఎస్సి డిఏఓ మెయిన్స్కి అండ్ ఎస్ఐ మెయిన్స్ ఎవరికైతే రాస్తారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే చాలా పర్వాలేదు, ఒక మోడరేట్ లెవెల్లో క్వశ్చన్స్ ఇవి. ఈ క్వశ్చన్స్ని చాలా ప్రాక్టీస్కి ఉపయోగపడతాయి మీకు. ఏంటి ఇంకా టఫ్ మోడల్స్ అని అనుకొని ఎత్తుక్కోవద్దు మీరు. ఏది దొరికితే అది ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఎగ్జామ్లో డెఫినెట్గా మెజర్ గెయిన్ చేయగలుగుతారు. మీరు ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జామ్ తీసుకోండి, సిజిఎల్ మెయిన్స్ అనేది 2 hours అంటే 120 minutesలో 100 బిట్స్ చేయాలంటే నియర్లీ మనకి ఒక బిట్కి ఎంత పడుతుందండి? 1.2 minutes కాదా. అంటే 1 minuteలో చేస్తేనే మీకు ఆన్సర్. మీకు క్వశ్చన్ వచ్చిన టైం ఎక్కువ పడుతుందా? దాన్ని స్కిప్ చేసేయండి. స్కిప్ చేయకుండా దాన్నే పట్టుకొని ఉంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఓకే, ఈ ఈ సెషన్స్ని ఖచ్చితంగా షేర్ చేయండి అండి, అందరికీ ఉపయోగపడతాయనే సెషన్స్ ఇవి. నేను ఉపయోగపడతాయనే నమ్మకంతోనే నేను చెప్తున్నాను. ఓకే, ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.